నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కానుకను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. యోగాంధ్ర కార్యక్రమాల ప్రాధాన్యత క్రమంలో 19న తెనాలిలో యోగాంధ్ర ట్రయల్ రన్. ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీ లక్ష్మీపతి. రహదారులు మరమ్మత్తు కూడా నోచుకొని గత వైసీపీ పాలనకు భిన్నంగా రహదారుల వ్యవస్థను ప్రజలు కోరుకున్న రీతిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో రహదారులను ఆధునీకరించడం ప్రధానాంశం కాగా, అంగలకుదురు నుండి నారాకోడూరు వరకు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రహదారుల వ్యవస్థను ప్రక్షాళన చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకు ప్రధాన కారణం గత ప్రభుత్వంలో ప్రజలు రహదారులు సరళేకపోయిన ఇబ్బందులు అందరికీ తెలిసినవే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిధుల కొరత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారుల ప్రక్షాళనకు ప్రాధాన్యత కల్పించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారి వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అధికారం అనేది ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి. మనకున్న అవకాశాన్ని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అహర్నిశలో కృషి చేయాలి తప్ప ఏదో అహంకారంతో 4 ఉపన్యాసాలు ఇచ్చేసుకుని కాలం పూర్తి చేసుకుంటే అది కరెక్ట్ కాదు. గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరు అందరూ చూశారు. ఒక తట్టడి మట్టి కూడా తీసుకొచ్చి కూర్చున్న పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచింది. మొట్టమొదటి కేబినెట్ సమావేశం నుంచి కూడా ఖచ్చితంగా రహదారులని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. అన్యాయంగా 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారని దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా చొరవ చూపించి దీనిపైన దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో గుర్తు చేశారు గతంలో మనం చేసిన ఉద్యమాన్ని. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకుని త్వరతరగా పూర్తి చేయాలనే ఆలోచనతో మనం ఆ రోజున ఆలోచించాం. కాంట్రాక్టర్లు కూడా నేను తప్పు పట్టలేను. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పనులకి బకాయిలు భయంకరంగా మిగిలిపోయినాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన సమయంలో వాళ్ళకి చెల్లించలేదు. సమయం కాదు కదా, వాళ్ళు పాపం వడ్డీలకి తెచ్చుకున్న ఆ రుణాలతోటి వాళ్ళు చేసిన పనులు కూడా ఏ మాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొండిగా మేము చేయలేము, మాకు టెండర్ వచ్చింది, మేమే కాంట్రాక్టర్ కానీ మేము పనులు చేయలేదు, ఎందుకంటే పాత బకాయిలు మాకు చెల్లించింది, మాకు ఇబ్బంది పడతామని చెప్పారు. ప్రజలందరికీ ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాట ఇచ్చాను, మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాలి నుంచి మంగళగిరి రోడ్ అని. సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 5,50,00,000 రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం. తెనాలి నుంచి నారాకోడూరు వరకు రోడ్డు కూడా మీరు చూశారు. అంగల్కుదురు దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో, సంగం జార్లముడి దగ్గర అయితే ఎంత అధ్వానంగా రోడ్డు ఉండేదో, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మనం దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ 3,50,00,000 రూపాయలతోటి తెనాలి నుంచి నారాకోడూరు రోడ్డు నిర్మాణం కూడా, అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు, పునర్నిర్మాణం చేసాం ఆ రోడ్డు కూడా. ప్రస్తుతం కాజీపేట వరకు 3 కోట్ల రూపాయలతో ఆ వర్క్ పూర్తి చేసాం. కాజీపేట నుంచి హనుమాన్పాలెం వరకు ఇంకొక 4 కోట్ల రూపాయలతో ఆ వర్క్ పూర్తి చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి జూలై మాసం మొదలయ్యే లోపు మీరు ఈ పనులు మొదలు పెట్టించాలి. చాలా చాలా అవసరం. ప్రయారిటీ బేసిస్లో మీరు చేయండి. రాష్ట్రంలో గుంతలు పూడ్చే కార్యక్రమం 1,200 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం మంజూరు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. నారాకోడూరు నుంచి తెనాలి నుంచి మంగళగిరి వరకు 4 లేన్ల రహదారి మనకు శాంక్షన్ అయింది. ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. అది మనం ఈ సంవత్సరంలోనే ఆ పనులు ప్రారంభమవుతాయి. సో అద్భుతంగా మనకి కనెక్టివిటీ పెరిగితే మీరందరూ చూశారు. ఈ రోజుల్లో మనం 20 నిమిషాల్లో గుంటూరుకి వెళ్ళగలుగుతున్నాం, విజయవాడకి 30 నిమిషాల్లో వెళ్ళగలుగుతున్నాం. అదే రహదారి పైన మనం గతంలో ట్రావెల్ చేస్తే మనకి 1.5 గంట పట్టేది. ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. అభివృద్ధి చేసి చూపించాలి, 100% అది చెయ్యాలి. మీరు మమ్మల్ని ఆ విధంగా ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు. సో డెఫినెట్గా
ప్రభుత్వం నుంచి వెచ్చించే నిధులు కానివ్వండి, ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ చేసినా కానివ్వండి, ఒక ప్రాంతానికి మనం మెరుగైన సేవలు అందించాలన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండూ జరగాలి. చివరిలో నాదొక రిక్వెస్ట్, నెక్స్ట్ టైం దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి డబ్బులు వెచ్చించబాకండి. సింపుల్గా మీరు చేయాల్సిన రీతిలో మీరు చేయండి. అవసరం లేదు మనకి ఇంత ఏర్పాట్లు. దానికి నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డోంట్ వేస్ట్ మనీ ఫర్ ఎనీ ఆఫ్ దిస్. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తాం. తెనాలి నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నత స్థాయికి చేసే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో పట్టణంలోని అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్న నేపథ్యంలో మంత్రివర్యులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు రోజున మనం చూస్తున్నాం. ఇలా గుడిపాలెం రోడ్ అయితే కానీ, బోస్ రోడ్ అయితే కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా పార్టీలో అతీతంగా మీ వెంట మేము తప్పకుండా ఉంటాము సార్. మేము కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనేది మా ఆశయం కాదు సార్. తప్పకుండా మీ సపోర్ట్తో ఇంకా మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎంతమంది ఇప్పటికీ ఒక ఎమ్మెల్యేలు వచ్చినా సరే ఇది ఒక ప్రాబ్లంగానే మారిపోయింది. కానీ మినిస్టర్ గారు ఈ ప్రాబ్లము అది ఎంత ఒక ఫండ్ తీసుకురావటం అనేది ఎంత కష్టం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇది ప్రాబ్లమ్ని ప్రజలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ప్రజలకు ఇంకోసారి ఉండకూడదు అని చెప్పి మినిస్టర్ గారు అంత కష్టమైన ఫండ్ని కూడా మరి స్టేట్ లెవెల్లో మాట్లాడి ఆర్ఎండి వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి ఇవాళ ఒక తెనాలిని ఒక అద్భుతంగా 4 లైన్ రోడ్ అనేది మనం ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించుకొని ఉండము. మన ప్యాచ్ వర్క్ జరిగితే చాలు అనుకునే సందర్భంలో నుంచి ఇప్పుడు ఈ తెనాలి నుంచి మంగళగిరి కానీ, నారాగూడ రోడ్ కానీ 4 లైన్ రోడ్ చేయబోతున్నారు. అది మాకు అదృష్టంగా మేము చాలా భావిస్తున్నాము సార్. ఆయాంలో మేము కూడా అందులో పాల్గొంచుకున్నందుకు సో చాలా ధన్యవాదాలు అవకాశం లభించినందుకు. ఇబ్బందిగా గత కొన్ని సంవత్సరాలుగా రిపేర్ లేని కారణంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈ విషయమై మా మంత్రివర్యులు దీనిపై చాలా శ్రద్ధ వహించి ప్రజలు పడుతున్న కష్టాలు చాలా ఇబ్బంది ఉన్నాయని ఉద్దేశంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కాంట్రాక్టర్ పేమెంట్లు రావట్లేదు, మేము పని చేయలేమన్న సందర్భంలో కూడా సార్ కాంట్రాక్టర్ పిలిపించి ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఖచ్చితంగా మీరు వీలైన త్వరగా చేయవలసిందిగా చెప్పడం జరిగింది. మన సారు కాంట్రాక్ట్ని పిలిపించి ఎంతో ఒత్తిడి చేసి ఈ పనిని త్వరితగతిన పూర్తి చేశాము. నియర్లీ 4.4 times 300 lakhs తోటి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా పోతున్నారు. గుంటూరు చేరుకోవాలంటే ఇది ఒకటే మార్గం అనుకుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి పనిని మనం అతి తొందరలో పూర్తి చేసుకోగలిగినాము. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి విశ్వనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ బి శివనరసింహారావు, డిప్యూటీ ఇంజనీర్ డి రాజేంద్ర నాయుడు, కాంట్రాక్టర్ గాజుల శ్రీధర్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి, కూటమి పార్టీల నాయకులు వీరవల్లి మురళి, కటారి వాసుదేవ నాయుడు, జి మానసారెడ్డి, జాకిర్ హుస్సేన్, గుమ్మడి రమేష్, శేఖర్ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే యోగా యొక్క ఆవశ్యకతను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన తెనాలి పట్టణంలో ట్రైల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో మంగళవారం ఇన్ఛార్జ్ కమిషనర్ బి లక్ష్మీపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 19వ తేదీన తెనాలి పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలపై ట్రయల్ రన్ కార్యక్రమం ఆవశ్యకతను వివరించారు. మండల విద్యాశాఖ అధికారి మేకల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో విద్యార్థులతో యోగా ఆవశ్యకతను పెంచే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీమన్నారాయణ, ఆర్ఓ రాంప్రసాద్, యోగా శిక్షకులు పాల్గొన్నారు. మన తెనాలి పురపాలక సంఘ పరిధిలో రేపు 19వ తారీఖు చిన్న ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దానికి పబ్లిక్ పిల్లలు విద్యార్థులందరూ కూడా హాజరవుతారు. 19వ తారీఖు మన మున్సిపల్ మార్కెట్ ముందు ఏర్పాటు చేశాము. దానికి అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 2 కార్యక్రమాలు మెగా ఈవెంట్లు జరగబోతూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహకారం అవసరం. దానిలో స్కూల్ పిల్లలు, టీచర్సు,
మరియు పబ్లిక్ మెగా సంఘం ప్రార్థులు ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ దీన్ని సహకరించమని కోరుకుంటూ, అలాగే రేపు మా తెనాలి పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా స్పెషల్గా చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రతి డ్రైన్ డీసిల్టేషన్ చేస్తూ ఉన్నాము. ఇంకా చేస్తూనే కంటిన్యూగా అది నిరంతర ప్రక్రియగా చేస్తూ ఉన్నాము. అలాగే మీరందరూ కూడా ప్రజలు కూడా కాలువల్లో వ్యర్థాలు చెత్తలు అలాంటివి వేయకుండా మాకు సహకరిస్తే ఈ సీజన్లో వ్యాపించే దోమల నివారణలో మీరు పూర్తి భాగస్వాములు అవుతారని ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి ఆరోగ్యాలు ఉండాలంటే ఇటు యోగా కానివ్వండి, ఇటు పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పితంలో కానీ మీ అందరూ సహకారాలు ఇవ్వాల్సి చెప్పి ప్రజలకు మరీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారాలు. యోగాంధ్ర సంబంధించి ప్రోగ్రామ్స్ని స్కూల్స్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, పురవీధుల్లో కావచ్చు, సెంటర్స్లో కావచ్చు, వాటిల్లో మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 19వ తారీఖు కార్యక్రమాన్ని అంటే ట్రయల్ రన్గా 19వ తారీఖు, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రాం 21వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా గ్యాదరింగ్ 500 మంది పిల్లల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరినీ కూడా ప్రధానోపాధ్యాయుల్ని, వ్యాయామోపాధ్యాయుల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి పిలిపించి మరి ఎస్ఓపి మొత్తాన్ని కూడా చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కమిషనర్ గారు ఒక టీషర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది, అభినందనీయం. మరి పిల్లలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో మరి అందరూ కూడా తీసుకొచ్చి దీనిలో మరి ఇన్వాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇది ఒక మంచి ప్రోగ్రాం, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రాం కావచ్చు, దీని మొత్తాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. తెనాలి నియోజకవర్గంలో విద్యా వైద్యం అంశాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత కల్పించి మెరుగైన ప్రయోజనాలు ప్రజలకు చేరువ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కానుక పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య స్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ జాతిని ఉత్తేజపరిచే మహనీయులను భావితరాలు గుర్తుంచుకునేలా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించడం గొప్ప అంశం అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్తంగా 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా విధానం, మౌలిక వసతులు ఉన్నా ప్రైవేటు పాఠశాలలో అదనంగా ఏదో ఉన్నట్లు కొందరు భావిస్తుంటారని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యారంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. విద్యా ప్రమాణాలు దేశవ్యాప్తంగా గమనిస్తే కేరళలో 90% ఉన్నాయని, మనకు 60% మాత్రమే ఉన్నాయని అన్నారు. విద్యా ప్రమాణాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న విద్యార్థి కిట్ పేరుతో విద్యార్థులను మోసం చేశారని, ఇందుకు మంగళగిరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 100 కోట్లతో అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల తల్లికి వందన పేరుతో నియోజకవర్గంలో 32 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. 22,300 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్టు తెలిపారు. Minister sir for issuing Sarvepalli Radhakrishna Vidyarthi Mitra Kanuka at the beginning of the academic year. We have also received Talliki Vandanam amount right from the beginning of the academic year. We are very happy to get nutritious, tasty and delicious food with Sona rice in the name of Dokka Seethamma midday meals. We are very thankful to our Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Deputy CM Sri Konidala Pawan Kalyan Garu and our Education Minister Sri Nara Lokesh Garu for giving us all the facilities right from the school reopening day. We assure you sir to study well and get good results, good name to our school and our parents. నేను ఈ సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ ఇయర్ అంతా రోడ్ల పైన దృష్టి సారించాం, సంక్షేమ పైన దృష్టి సారించాం. రెండో సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి నేను మాట ఇస్తాను మన ప్రజలందరికీ, ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది, నిధులు తీసుకొచ్చేది, మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యేది ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలకి, రెండో ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి. ఎందుకంటే విద్యా వైద్యం రెండు ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా నిండుతుంది. ఒక మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం. మన బిడ్డలకి మనం ఇక్కడే చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు వేరే పాఠశాల పంపకుండా చూసుకుంటారు. సో అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జాతిని ఉత్తేజపరిచే మహనీయుల్ని ఎందుకు వాళ్ళు విస్మరించుకుంటున్నాం, ఎందుకు రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు కార్యక్రమానికి,
సో ఆ ఉద్వేగం తీసుకురావాలి. దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల్ని మన భావితరానికి ఉపయోగపడాలి. మనం కష్టపడి నేర్చుకున్న వాళ్ళ చరిత్రని ఆ బిడ్డలకి మనం ప్రసాదించే విధంగా ఆ పథకాల పేర్లు మార్చాలన్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి స్పందించి ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా పథకం తీసుకొచ్చారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి గురించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పటి నుంచో మేము అనేక సందర్భాలు ఏ శిబిరం ఏర్పాటు చేసినా, ఏ ప్రాంతాల్లో మేము ఏర్పాటు చేసినా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ, ఎందుకంటే ఆ మహనీయురాలు ఎంతో కష్టపడి పాపం కుటుంబాన్ని కూడా వదులుకొని సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఆమె ప్రతి ఒక్కరికి వండి పెట్టేవాళ్ళు. స్కూల్లో కూడా ఉన్న వ్యవస్థని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించమన్న మున్సిపాలిటీ నుంచి చైర్పర్సన్ గారు కూడా కోరుతున్నాను నేను. రక్షిత మంచినీటి పథకం సరిగ్గా లేదని చెప్పారు, టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పారు, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా కొంత పూర్తి చేయాలని చెప్తున్నారు. తప్పకుండా దానికి ప్రయారిటీ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటట్టు దానికి సరిపడా నిధులు మన మున్సిపాలిటీ నుంచి కేటాయించి ఒక ప్రయారిటీ ఇచ్చి మనం ముందుకు తీసుకెళ్తాం. కుటుంబాలందరూ కూడా మీరందరూ కూడా గమనించాల్సిందంటే ఈ రోజు మనం కిట్లు పంపిణీ చేస్తున్నాం. 505 ఉన్నారు విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా మనం కిట్స్ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్ఫూర్తితోటి మన ప్రభుత్వం తీసుకొచ్చిన కిట్స్, పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్లో కూడా మీరు చూశారు ఎంత అద్భుతంగా మార్పు తీసుకొచ్చాము. ప్రతి దానికి గతంలో పార్టీలతో రంగులు లేకపోతే జెండాలు అవన్నీ మానుకోవాలి. మనం ఈ మన పేర్లు కాదు, మన ఆస్తులు కాదు. బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు, మన దేశం, ఇవే మన ఆస్తులు. అది కాపాడుకునే విధంగా, వారి భవిష్యత్తు కోసం మనం ఉపయోగపడే విధంగా రాజకీయ ప్రస్థానం నిజాయితీగా జరిగినప్పుడే, ప్రతి ఒక్కరి కోసం మనం ఆలోచించినప్పుడే మనం ఆ కార్యక్రమం చేయగలుగుతాం. ఒక చక్కటి భవిష్యత్తు ఉండేటట్టు తల్లిదండ్రులు కూడా మీరు అందరూ సహకరించాలి. సో జూలై 5న జరగబోయే PTM మీటింగ్లో మీరందరూ కూడా పాల్గొనండి. మధ్యాహ్న భోజనం ఏ విధంగా మార్పు తీసుకొచ్చామో మీరు చూశారు. ఈ రోజున 41,000 పాఠశాలకు, 3,900 సంక్షేమ హాస్టల్స్కి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మన మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా మనం సోనా మసూరి కానివ్వండి, బీపీటీ కానివ్వండి, మంచి రైస్ మనం వాళ్ళకి ఫైన్ రైస్ అంటాం, ఆ ఫైన్ రైస్ అందించే విధంగా జూన్ 12వ తారీఖు నుంచే మనం ప్రారంభించాం. అయితే ఒక వారం తర్వాత అధికారికంగా లాంఛనాలతో ఆ రైతులు ఎవరైతే కష్టపడ్డారో రైతులు, ఎందుకంటే ప్రతి బస్తాకి QR ట్యాగ్ ఉంటుంది. ఆ QR ట్యాగ్ మనం ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే మీకు క్లియర్గా ఈ బస్తా ఏ రైతు పండించారో, కష్టపడి ఏ గ్రామంలో పండించారో వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలన్నీ వస్తాయి. సో ప్రతి పాఠశాలలో కూడా ఆ రైతునే ఆహ్వానించి, ఆ రైతుని గౌరవించి ఆ రోజున ఆ రైతుల చేతుల మీదుగా మన బిడ్డలందరూ కూడా అందిద్దామని లోకేష్ గారు నేను కలిసి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో. దాన్ని మీరందరూ కూడా పాల్గొని కష్టపడి పండించిన మన రైతాంగం ఎవరైతే స్పందించి ఆ రోజున బయట అమ్మబాకండి, ప్రభుత్వానికి ఇవ్వండి మీరు మీ కష్టపడి పండించిన ధాన్యాన్ని, ఎందుకంటే మన బిడ్డలకి మనం ప్రసాదించవచ్చు అనే మాట చెప్పగానే గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో చాలా మంది రైతులు ముందుకొచ్చి దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రభుత్వానికి తక్కువ రేటుకి మన బిడ్డల కోసం ఇస్తున్నామంటే వాళ్ళు అందించారు. నిజంగా మనం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో మనం ముందుకు తీసుకెళ్తాం. ఎవరు కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేద్దాం. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం అందరికి చేరేలా చూడాలని కోరారు. చాలా ఆనందంగా ఉంది. అలానే స్కూల్ స్టార్ట్ అవుతుందని ఈరోజు బ్యాగులు కానీ, బుక్స్ కానివ్వండి, ఇలాంటివి ఇవ్వటానా చాలా ఆనందంగా వస్తుంది. వీళ్ళకి తల్లికి వందనం అన్నది ఆ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని మన మంత్రి గారితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్డు కౌన్సిలర్లు మానసారెడ్డి మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో పట్టణంలోని నియోజకవర్గంలోనూ నిర్దిష్టమైన ప్రణాళిక జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల ప్రయోజనాలకు విద్యారంగంలో చేస్తున్న మార్పులు చేర్పుల పట్ల ధన్యవాదాలు తెలిపారు. అట్లానే ఒక తండ్రి ఎలా ఉంటారంటే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ బిడ్డలకి ఇవ్వాలనుకుంటారు. అట్లానే మనోహర్ గారు కూడా ఆయనకి నా సార్ చెప్పారు, ఆయన మంచి ఒక నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ అని, అట్లానే చదువులు కూడా గోల్డ్ మెడలిస్ట్ అని. మరి ఆయనకు ఒక ఫారిన్లో ఆయన మంచి లైఫ్ ఉంటుంది. అయినా సరే సమాజ సేవ చేయాలి, నేను పుట్టిన ప్రాంతంలో వాళ్ళకందరూ బాగుండాలి, వాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదు, నా జీవితం వాళ్ళకి అంకితం చేయాలని ఒక మంచి స్వార్థం లేని ఉద్దేశంతో సార్ తెనాల్లోకి అన్నిసార్లు గెలిచి అన్ని మార్పులు కూడా చేయడం చేశారు. సో చాలా ధన్యవాదాలు. సార్ దగ్గర ఉండి నేను 1 ఇయర్ ఏం అర్థం చేసుకున్నానంటే, సార్తో ట్రావెల్ చేస్తే కంపల్సరీగా యాటిట్యూడ్ కరెక్షన్ ఉంటుంది, బిహేవియర్ కరెక్షన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కరెక్షన్ ఉంటుంది, మనం కూడా సెల్ఫ్ గెయిన్ అవుతాము.
సో చాలా ధన్యవాదాలు సార్కి. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక మండలంలో పంపిణీ ప్రారంభించామని తెలిపారు. మరి కిడ్స్ ని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన మండలంలో 9,600 మరి కిడ్స్ ని ఇప్పటికే ప్రతి పాఠశాల కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో కూడా 500 కిడ్స్ ని మరి పంపిణీ చేయడం అనేది ఇవ్వడం అనేది జరిగింది. మినిస్టర్ గారు చక్కగా పిల్లలకి ఈ సంవత్సరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మరి సన్న బియ్యం ఎప్పుడూ లేనటువంటి విధంగా సార్ పిల్లల గురించి ఆలోచించి మరి మంచిగా భోజనం పిల్లలందరూ కూడా తినాలి అనేటువంటి ఆలోచనతో మొదటి రోజే 12వ తారీఖునే మరి ఎన్సీఆర్ఎం పాఠశాలలో సార్ స్వయంగా వచ్చి మరి వండినటువంటి ఆహార పదార్థాలని స్వయంగా చూడటం అనేది జరిగింది. దీన్ని బట్టి వారి యొక్క మరి ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క కమిట్మెంట్కి మరి ధన్యవాదాలను తెలుపుతున్నాం సార్. మరి పిల్లలందరూ కూడా ఉత్సాహపూరితంగా ఇంతకుముందు కంటే కూడా ఎండిఎం తీసుకునేటువంటి పిల్లల యొక్క శాతం కూడా చక్కగా పెరిగింది సార్. మా స్కూల్లో శివసాయి అనే అతను మొట్టమొదటి 553 ఉంటుంది. అది కాబట్టి మా సార్ మా దగ్గరికి వచ్చారు. మరి చక్కగా మా స్కూల్ని సందర్శించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇది ఈరోజు కుదిరింది. సార్కి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి, స్కూల్ హెచ్ఎం కె రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోటి నాగవేణి, మాలపట్టి హరిప్రసాద్, ఎంఈఓ2 జయంత్ బాబు తదితర కూటమి పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రైతాంగ ప్రయోజనాలు కాపాడుతూ పంటకారుల ప్రక్షాళనకు తెనాలి నియోజకవర్గంలో తగు ప్రాధాన్యత కల్పించామని, రైతుకు అవసరమైన అనేక మౌలిక వస్తువులకు ప్రాధాన్యత కల్పించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో పంటకారుల పూడిగతీత పనులను మంత్రి నాదెళ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చక్రాయిపాలెం, జముడుపాడు, దావులూరు, తూములూరు ప్రాంతాల్లో పంటకారుల ప్రక్షాళన పనులను పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పూడిగతీత పనుల్లో ప్రధానంగా కాలువ దిగు ప్రాంతాల్లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల సమస్యలు చూస్తున్నామన్నారు. 147 లక్షల రూపాయలతో 47 కిలోమీటర్ల మేర పంటకారుల పూడిగతీత పనులకు ప్రాధాన్యత కల్పించినట్టు తెలిపారు. కొల్లిపర మండలంలో డొంక రోడ్ల నిర్మాణానికి 10 లక్షల నిధులు సమకూర్చామని అన్నారు. ముందుగా పంటకారుల మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం గ్రామాల వారీగా డొంక రోడ్ల అవసరాన్ని గుర్తించి ఆ పనులు ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రైతాంగాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతాంగ ప్రయోజనానికి తగు ప్రాధాన్యం కల్పిస్తోందని, పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్ పట్టాలను అందజేయనున్నట్టు తెలిపారు. మంత్రి నాదెళ్ల మనోహర్ వెంట ఆయా గ్రామాల కూటమి పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు. మేము ఆడుకున్నాం కానీ చెప్పాలి మీరు నష్టపోమని నేనేం చెప్పడం లేదు. నష్టపోమని నేను చెప్పడం లేదు. పని జరగాలి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను పూర్తిగా నివారించడమే మలేరియా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశమని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం ఏర్పరచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని జిల్లా మలేరియా శాఖ అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం పేర్కొన్నారు. మలేరియా మాసోత్సవాల భాగంగా మంగళవారం మారిస్పేట, లక్ష్మీనగర్ కాలనీ ప్రాంతాల్లో మలేరియా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లమోతు చెంచు రామారెడ్డి మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు దోమల వల్ల ఏర్పడే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమల అభివృద్ధికి తోడ్పడే నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ కరీముల్లా, ఎన్సీసీ అధికారి పులి భాస్కరరావు, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, హెల్త్ సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాస్, దాసరి నాగమల్లేశ్వరరావు, బండారు మల్లేశ్వరరావు, శివరాం ప్రసాద్ తదితర మలేరియా విభాగం, పైలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా వ్యాధి గురించి అవగాహన కలిగి ఉంది. దానిని ఇతరులకు తెలియజేస్తాను. మా ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుతాను. మలేరియా నుండి రక్షణకు మస్కిటో నెట్ లేఖనాలు వాడతాను.
నుంచి ఒకరికి వ్యాప్తి చెందాలంటే మధ్యకాన్నే దోమ. నన్ను పుట్టిన దోమ నాకు మలేరియా వ్యాధి ఉన్నట్లయితే నన్ను పుట్టిన దోమ మిమ్మల్ని పుడితే మీకు మలేరియా వ్యాధి వస్తుంది. అలాగే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చేస్తారు దోమ. మరి మలేరియా వ్యాధి అరికట్టాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు మలేరియా ఉన్నప్పుడు నాకు మలేరియా జబ్బు ఉంది, నాకు మలేరియా జబ్బు ఉన్నప్పుడు నన్ను ఏ దోమ పుట్టలేదనుకో, నా జబ్బు నన్ను ఏదో దోమ నన్ను పుట్టి మిగిలినోడికి వస్తే కనుక ఈ వ్యాధి నాలో ఉన్న మలేరియా వ్యాధి ఆ దోమ ఎంతమంది అయితే పుట్టదో అంతమంది ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అనుకున్నట్టే మనం దేని మీద యుద్ధం చేయాలి? దోమలనే మీద మనం యుద్ధం చేయాలి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే నాతోటే ఈ మలేరియా దోమ అంతం అయిపోవాలంటే నన్ను పుట్టిన దోమ ఇతరులని పుట్టకుండా చేయాలి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రైతులను పూర్తి స్థాయిలో మోసం చేసిందని, కనీసం రైతులకు తైవాన్ స్పైల్స్ కూడా అందచేయలేదని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండల కేంద్రమైన కొల్లిపరలో జరిగిన కార్యక్రమంలో విమర్శించారు. తెనాలి నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో మంగళవారం రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ 20 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలు 62 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల సబ్సిడీ రేట్లపై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు తైవాన్ స్ప్రేయర్లు, వివిధ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందని, ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో 14,074 కోట్ల మేర బకాయిలు మిగిల్చి వెళ్లారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగ అవసరాలను గుర్తించి ఆ బకాయిలను చెల్లించడం జరిగిందని అన్నారు. మండలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. తమ ప్రభుత్వంలో రైతు ప్రయోజనాలను గుర్తించి ధాన్యం కొనుగోలుకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామంలోని కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పంట కాలువలపైన ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో ఈ దారి పొడుగున ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలువల్లో ఆ ఫ్లో ఆగిపోతూ చాలా సమస్యలు వస్తున్నాయనేది మన దృష్టికి వచ్చింది. దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను నేను, తెనాలి మండలంలో దాదాపు 1,47,00,000 రూపాయలతోటి మనం 47 కిలోమీటర్లు పంట కాలువలపైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం. కొలిపారు మండలంలో కూడా కొలిపారు ఛానల్ కానివ్వండి, చక్రపాలెం దగ్గర బురిపాలెం ఛానల్ కానివ్వండి, వీటి అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం. రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం. అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువలపైన, దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమ్మతులు చేయగలుగుతాం, రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇప్పుడే మనం వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేసాం. 5 సంవత్సరాలు రైతాంగానికి అపార నష్టం కలిగించారు. కనీసం సబ్సిడీలో తైవాన్ స్ప్రేయర్లు కూడా ఇవ్వలేకపోయారు. మరొకసారి మనం తైవాన్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు 27 లక్షల రూపాయలతోటి, అందులో 11 లక్షల రూపాయలు సబ్సిడీ రైతాంగానికి ఉపయోగపడే విధంగా యంత్రాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో దాని సంఖ్య పెంచి ప్రతి గ్రామాల్లో కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రత్యేకంగా వీలైనంత వరకు ఈ ఖరీఫ్ మాసంలోనే టార్పాలిన్స్ కూడా మేము 50% సబ్సిడీతో అందించడానికి నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి నాదెండ్ల మనోహర్. యోగాంధ్ర కార్యక్రమాల ప్రాధాన్యత క్రమంలో 19న తెనాలిలో యోగాంధ్ర ట్రయల్ రన్, ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీ లక్ష్మీపతి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కానుకను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.